వాగ్దేవ్యై నమః. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం. ఏ తెంచునప్పుడు పాదుకలాతలి కక్షాంతరమున అటు విడిచి కరానీత విపంచీ మదశుకపోత స్ఫటికాక్షసూత్ర పుస్తకయగుచున్ పరిజనులననిపి నాథుని పరిసరమునకేకి అతని పంపునా మణిపింజరిత ధగద్ధగితంబగు సరిగద్దియనుండునట్టి సమయమునందు సరిగద్దియనుండునట్టి సమయమునందు వచ్చేటప్పుడు పాదుకలను గృహము యొక్క బహిద్వారము వద్ద ఒక పక్కగా వదిలి చేతులతో వీణ, చిలుక, అక్షమాల, పుస్తకము ధరించి చెలికత్తెలను పంపివేసి భర్త సమీపానికి వచ్చి అతని అనుమతి మేరకు మణుల కాంతుల చేత ఎర్రని వర్ణములో ప్రకాశిస్తున్న బ్రహ్మపీఠముతో సరితూగే గద్దెపైన ఆసీనురాలైంది సరస్వతీదేవి. మోము పున్నమ చందమామ వెన్నెలగాయ డెందంపు కెందమ్మి క్రిందుపడెను వాలు చూపనియడు వేలుపురేని కైదువా ఛాయగుట్టు కట్టవియబడెను కొప్పను చీకటి గుంపు కప్పుకొనంగా తలపు తెర్వరి త్రోవ తప్పిపడెను రాయంచనడవుల రాయిడి తాల్మి తామరతూడు తుమురుగా మరలబడెను నలువ తను కొల్వ వచ్చిన పలుకు చెలువా చెలువ మరయుచు వలరాజు చిలుకు ములికి తలకి మిన్నక ఒక కొంత తడవు నిలిచే మునులు తమ తమ మొగములు కనుగొనంగా మునులు తమ తమ మొగములు కనుగొనంగా. మోము అనే పున్నమ చందమామ వెన్నెలకాయగా మనస్సు అనే ఎర్రతామర అధోముఖమయ్యిందో ఓరచూపు అనే వజ్రాయుధము చేత దేహకాంతి అనే కొండ యొక్క కూర్పు బ్రద్దలయ్యిందో కొప్పు అనే చీకటి గుంపు వ్యాపించగా తలపు అనే బాటసారి తప్పుత్రోవ పట్టాడు. రాజహంసల వంటి నడకల ఒరిపిడి చేత ఓర్పు అనే తామరతూడు సూక్ష్మ ఖండాలుగా మారురూపు పడిందో బ్రహ్మదేవుడు తనను సేవించడానికి వచ్చిన సరస్వతీదేవి సౌందర్యాన్ని పరికిస్తూ మన్మధుని బాణపు టలుగుల చేత బాధ పొంది మునులు సాభిప్రాయముగా తమ తమ ముఖములు పరస్పరము చూసుకొనగా కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. అదియుతాగాంచి సభ్యులాహ్లాదమంద తగవు తలపోసి చిత్తంబు బిగియబట్టి స్వస్వరూప వికారైక సౌఖ్య దృష్టి మరుగు వెట్టుక ఒక కొన్ని మాటలాడి సరస సల్లాపముల ప్రొద్దు చాలబోయెననుచు వేల్పుల మునుల నెయ్యముననిపి తాను వాణియు లోని సౌధంబు మీది కరిగి అచ్చట నిట్లని ఆనతిచ్చే. మునులు తన ఇంగితాన్ని కనిపెట్టడం గ్రహించి సామాజికులు సంతోషింపగా సభా న్యాయాన్ని ఆలోచించి మనస్సును కష్టం మీద నిగ్రహించుకుని తన స్వభావముతో పరిణమించిన స్త్రీ సౌఖ్యం పొందాలి అనే బుద్ధిని గోప్యము చేస్తూ కొద్దిగా ప్రసంగించాడు బ్రహ్మ. సరస సంభాషణలతో చాలాసేపు గడిచింది అని దేవతలను మునులను ప్రీతితో పంపివేసి
తాను సరస్వతి అంతఃపుర సౌధం పై అంతస్తుకేగి అక్కడ సరస్వతీదేవితో వాచాగోచరము అప్రతర్క్యము వినిత్వందంబు అసాధారణంబు ఆచోద్యంబు అతిలోకము అప్రతిమ పర్యాయంబు వర్ణింపగా నీ చెల్వంబిది నిక్కము అట్లైన గాని నాకు నీవంక వాంఛాచాపల్యము తీరనేరదు మనోజ క్రీడలన్ కోమలీ మనోజ క్రీడలన్ కోమలీ. దేవి, ఈ నీ సౌందర్యం వర్ణన చేయడానికి వాగేంద్రియానికి అందనిది, ఊహింపరానిది, అద్వితీయమైనది, అసామాన్యమైనది, అద్భుతానికి హద్దైనది, లోకాతీతమైనది, సాటిలేనిది. ఇది సత్యం. అయినప్పటికీ ఓ కాంత, నాకు నీ విషయంలో మన్మథకేడిలో కోరికల చాపల్యం తీరదు అన్నాడు బ్రహ్మ. నా కోరికలీడేరగా గైకొనవలె నీవు ప్రమద గౌరవకృత భాషాకృతులు నూటిని అటువలె గైకొంటివయేని చెప్పగలదేమని నా కోరికలు నెరవేరునట్లుగా నీవు 100 సరస్వతీ రూపాలను స్వీకరించాలి. అలా స్వీకరిస్తే ఇక చెప్పడానికేముంది అన్నాడు నలువ. తన పాతివ్రత్యమునకు అనుకూలముగాగా మగని ఆజ్ఞకులోనై కనుపట్టెవాణి శతవాగ్వన జాననలగుచు నలువవడిదే రంగన్. తన పతివ్రతా భావానికి అనుగుణంగా భర్త ఆజ్ఞ మేరకు సరస్వతీదేవి 100 మంది సరస్వతులుగా బ్రహ్మ వెంటనే తృప్తి పొందేటట్లుగా కనిపించింది.